guys, welcome back to my YouTube channel. నేనైతే ప్రజెంట్ ఇప్పుడు జమ్మూ అయితే వెళ్తున్నాను. ఈ టైంలో వెళ్ళొద్దు, కానీ నావైతే అన్నీ ప్రీ బుకింగ్ చేసుకున్నా కాబట్టి వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు నేను వెళ్తుంది వైష్ణవి దేవి టెంపుల్ అనమాట. అక్కడైతే ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే చాలా స్ట్రిక్ట్ నడుస్తుంది అక్కడ. ఫుల్ మన ఆర్మీ అయితే దిగిపోయింది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వైష్ణవి దేవికి వెళ్ళడానికి చాలామందికి రూట్ అయితే అర్థం కాదు. మనకైతే సికింద్రాబాద్ నుంచి ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 2 డేస్కి ఒకసారి అయితే ట్రైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. హంసఫర్ ఎక్స్ప్రెస్ అనమాట. ఇంకోటి ఫ్లైట్లో వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా ఫ్లైట్లో వెళ్ళొచ్చు. ఈ ట్రైన్లో అయితే ఆల్మోస్ట్ ఒక 36 అవర్స్ అయితే జర్నీ చేయాల్సి వస్తుంది. ఇక టెంపుల్కి ఎలా వెళ్ళాలంటే మనం జమ్మూ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మనం బస్సెస్ కానీ ఆటోస్ కానీ తీసుకొని కట్రాకి అయితే వెళ్ళాలి. కట్రాకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడ యాత్రై పర్చ్ అని చెప్పేసి ఒక కార్డ్ అయితే ఇస్తారు. అది లేనిదైతే మనల్ని అలో చేయరు. అదైతే కంపల్సరీ. నేనైతే ముందే ప్రీ బుకింగ్ చేసుకున్నాను ఆన్లైన్లో. మనం డైరెక్ట్ అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు. ఇక నేను ముందే ప్రీ బుకింగ్ చేసుకున్నాను కాబట్టి నేనైతే ఇప్పుడు మనకి స్టేషన్స్లో రైల్వే స్టేషన్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. మళ్ళీ ఒకవేళ మీరు ఫ్లైట్లో వస్తే ఎయిర్పోర్ట్లో కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఇక కట్రాకి పోయిన తర్వాత మనమైతే సిమ్ అయితే తీసుకోవాలన్నమాట, కొత్తది. ఎందుకంటే మన సిమ్ అయితే పనిచేయదు. అక్కడ 200 300 ఛార్జ్ చేశారంట. మన ఆధార్ కార్డ్ ఇస్తే వాళ్ళైతే సిమ్ అయితే ఇస్తుందంట. వితిన్ వేసిన 10-20 మినిట్స్కి సిమ్ అయితే యాక్టివేట్ అయిపోతుంది అనమాట. ఈ టైంలో మనం వైష్ణవికి రావద్దా అని ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి. నాకైతే ప్రజెంట్ తెలియదు. నేనైతే జమ్మూ ఎంటర్ అయిన తర్వాత నేనైతే మీకు అప్డేట్ ఇస్తాను, రావద్దా. ఎందుకంటే ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే బాగలేదు, కానీ అక్కడ మాత్రం చాలా స్ట్రిక్ట్ అయితే నడుస్తుంది. నేను అప్డేట్ అయితే ఇస్తాను మీకు ప్రతి ఒక్క ప్లేస్లో. ఇక మనమైతే ఇప్పుడు ప్రజెంట్ జమ్మూ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. ఇప్పుడైతే మనం కట్రాకి అయితే వెళ్ళాలి. మనకి బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఎన్ని బస్సులు అయితే ఉన్నాయో. ఇవన్నీ కట్రాకే వెళ్తాయంట. మనకి స్టేషన్కి నుంచి బయటికి రాగానే వైష్ణవి ధామ్ అని చెప్పేసి ఒక బిల్డింగ్ ఉంటుంది స్టేషన్ బయట, ఒక 500 మీటర్స్లో. ఆడైతే మనకి యాత్రై పర్చ్ అయితే ఇస్తారు అనమాట. కనిపిస్తుంది అన్న బ్యాక్ సైడ్ బిల్డింగ్, అదే అనమాట భవన్. అందులో అయితే యాత్రై పర్చ్ అయితే ఇస్తారు. అది ఉంటే మనకి పైకి అయితే అలో చేస్తారనమాట. ఇక నేనైతే యాత్రై పర్చ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్నా కాబట్టి నాకైతే ఒక పోంగని ఇచ్చేసిండు ఐడి ప్రూఫ్ చూపెట్టంగానే. మీకు కానీ ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా డైరెక్ట్ కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీ ఆధార్ కార్డు ఒక ఫోటో దిగితే వాళ్ళైతే యాత్రై పర్చ్ ఇస్తారు. కాళికాధామ్లో రూమ్ అయితే బుక్ చేసుకున్నా. ఇప్పుడు ఆడి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి ఇక కట్రాకి అయితే స్టార్ట్ అవుతా. ఆల్మోస్ట్ ఒక 1 అట్లా బస్సెస్ అయితే ఉంటాయి. 24 అవర్స్ ఉంటాయంట. బస్ ఛార్జ్ వచ్చేసి 150 అట్లా ఛార్జ్ చేస్తారు. మనమైతే ఇక 1 o'clock స్టార్ట్ అయిపోదాం కట్రాకి. ఆడికించి ట్రక్కింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. జమ్మూ నుంచి కట్రాకి అయితే స్టార్ట్ అయిపోయినా. మనకి బస్ ఛార్జ్ వచ్చేసి 160 అయితే తీసుకుంటారు. కనిపిస్తుంది అన్న బ్యాక్ సైడ్ ఏదే బస్ అనమాట. కాట్రాలో బస్ అయిన తర్వాత మనం బాంగంగా దగ్గరికి అయితే రావాలి. ఆడికి వచ్చినాక మనకి చెక్కింగ్ అయితే ఉంటుంది, లగేజ్ అవంతా. లాకర్స్ అయితే పైన ఉంటాయి అనమాట. ఇక మనము 7 6 కిలోమీటర్స్ అయితే నడవాలి. ఆడికించి మనకి గుర్రాలు కానీ ఇంకా బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి. మనము ఇక్కడ గుర్రాలు అయితే తీసుకోవచ్చు. దీనిపైన ఎక్కించుకొని మనకి పైకి అయితే తీసుకొచ్చారనమాట భవన్ వరకు. మళ్ళీ భవన్లో దింపి అక్కడికి ఒక 1 కిలోమీటర్ అయితే నడవాల్సి వస్తుంది. నేనైతే బాన్గంగా నుంచి అడ్డుకోరే దాకా దూరం అయితే తీసుకున్నాను. 650 అయితే ఛార్జ్ చేసినాను.
మనకి బాణగంగ దగ్గర ఒక వ్యూ పాయింట్ అయితే వస్తుంది. మొత్తం మనకి అంతా చుట్టూ కనిపిస్తుంది. మన హార్స్ రైడ్ అయితే అవుతుంది అనమాట అడ్డుకారి దాకా. ఆడికి నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే బ్యాటరీ కార్స్ అయితే ఉంటాయన్నమాట. ఎవరికైతే బ్యాటరీ కార్స్ కావాలనుకుంటే వాళ్ళైతే ముందే ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ వచ్చి టికెట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. మన అడ్డుకారి నుంచి భవన్కి 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. ఇక మనమైతే నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇప్పుడు, ఎందుకంటే నేనైతే బ్యాటరీ కార్ బుక్ చేసుకున్నా, నా టైం అయితే అయిపోయింది అనమాట. ఇక నేను ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మళ్ళీ బ్యాటరీ కార్లో వెళ్ళొచ్చు. మనకి ఇలా కాకుండా ఇంకో రూట్లో కూడా వెళ్ళొచ్చు. హెలికాప్టర్ అయితే అవైలబుల్ ఉంటుంది మనకి. పర్ పర్సన్ వచ్చేసి 2000 అనమాట. మనకి హెలికాప్టర్ బుక్ చేసుకోమనుకున్నా కానీ మనకైతే టికెట్స్ ఫుల్ అయిపోయినాయి. మనకి ఇక్కడ కూడా అయితే తీసుకోవచ్చు అనమాట. హెలికాప్టర్ టికెట్స్ ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. కాకపోతే నేను అడిగినా, ఇప్పుడైతే ప్రజెంట్ లేవని చెప్పారు వాళ్ళు. అందుకే నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను. ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ చెప్పినా కదా, జమ్మూకి అయితే రావద్దా, వైష్ణోదేవి టెంపుల్లో విజిట్ చేయాలా వద్దా అని చెప్పేసి. ఇక్కడైతే ఏ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫుల్ స్ట్రిక్ట్ నడుస్తుంది అనమాట. ఇక్కడైతే ఏం ఇబ్బంది లేదు, మీరైతే తప్పకుండా రావచ్చు అనమాట. మనకైతే ఏ ప్రాబ్లం అయితే రాదు. ఇక్కడ నడిచి అలసిపోతాం కదా, మనకి ఇక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర చైర్స్ అయితే పెట్టారనమాట కూర్చోనికి. అండ్ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ, ఇంకా డ్రింక్స్, ఫుడ్కి అన్నీ అవైలబుల్ అయితే ఉంటాయి మనకి. స్టాల్స్ అయితే ఇక్కడైతే ఏ ప్రాబ్లం లేదు. ఇక ఫైనల్గా మనం భవన్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. 5 కిలోమీటర్స్ నడిచి. చూడండి ఎంత పెద్ద కొండలు ఉన్నాయి చుట్టూ. ఆ కొండల మధ్యలో మనకి టెంపుల్ అయితే ఉంది. వైట్ కలర్ది కనిపిస్తుంది మొత్తం బిల్డింగ్, అదే టెంపుల్ అనమాట. ఇప్పుడు మనం ఆడికైతే వెళ్దాం. ఇక లెఫ్ట్ సైడ్లో ఉంటాయి ఆడ బ్యాగ్స్ అండ్ మనీ పెట్టొద్దు అనమాట. భవన్ దగ్గరికి రాగానే మనకి బ్యాగ్స్ అయితే అలా ఉన్నాయి, మొబైల్స్ కూడా అలా ఉన్నాయి. మనకైతే లాకర్స్ ఇస్తారనమాట. లాకర్స్లో పెట్టుకొని వెళ్ళిపోవాలి దర్శనానికి. ఇప్పుడు ఇదంతా లాకర్స్ అనమాట. ఇప్పుడు మనం దర్శనంకి వెళ్ళిపోదాం. మొబైల్ అయితే అక్కడ పెట్టేసి, ఇది దుర్గా భవన్ అనమాట. మన ఫోన్స్, స్మార్ట్ వాచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. ఆ లాకర్లో అయితే పెట్టొద్దు అనమాట. ఇప్పుడు మనం ఫోన్స్ ఇక్కడ పెట్టేసి దర్శనంకి అయితే వెళ్దాం. ఇక మన దర్శనం అయితే అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పట్టింది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇప్పుడైతే మనం భైరవ బాబా దగ్గరికి అయితే వెళ్ళాలన్నమాట. అది వచ్చేసి రోప్వేలో వెళ్ళాలి. అది వచ్చేసి మనకి పైన, ఆల్మోస్ట్ పైన అయితే ఉంటుంది అనమాట. ఇప్పుడు మనమైతే అక్కడికి వెళ్తున్నాము. నేనైతే రోప్వే ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నా. మీకు ఒకవేళ రోప్వే కూడా టికెట్ కావాలనుకుంటే మనకి ఇక్కడ టికెట్స్ అయితే ఇస్తున్నారు వాళ్ళు. చలో ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాం. ఇక మనం ఇప్పుడైతే రోప్వే దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఇది వచ్చేసి రోప్వే లైన్ అనమాట. ఎంతమంది ఉన్నారు. ఇదే అనమాట భైరవ టెంపుల్ వ్యూ పాయింట్. మనకంతా కనిపిస్తుంది అది టెంపుల్. దానికి ఆపోజిట్ మనకి వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. వ్యూ అయితే చూసారు కదా. మనమైతే ఇక కిందికి అయితే వెళ్ళిపోతాం. ఇక కట్రాకి వీడియో అయితే మొత్తం చూసారు కదా. ఇక మన వ్లాగ్ ఇడికి ఎండ్ అయిపోతుంది అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, నేను రేపు మార్నింగ్ అమృత్సర్ అయితే వెళ్తున్నా. అది వచ్చేసి ఇంకో వ్లాగ్. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. అమృత్సర్లో ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, ఏమేమి ఉంటాయి అని చెప్పేసి అన్నీ చూపిస్తాను. సో ఇంకా మన ఛానల్కి ఇప్పటివరకు ఎవరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయలేరు. ఇప్పుడైతే ప్రజెంట్ కొత్త ఎవరు చూస్తున్నారో వాళ్ళైతే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మేము ముందుకు వస్తాం.